నెక్స్ట్ నాలుగో కేసు. నాలుగో కేసు ఏంటి? బాజు రూపావత్ ఎవరమ్మా కంప్లైంట్ చేసింది? ఎఫ్ఐఆర్ బుక్ అయింది. బాజు రూపావత్ ఎవరు నీ మీద కంప్లైంట్ చేసింది? వరుసకు పిన్ని అవుతారు మేడం. వరుసకు పిన్ని అవుతారు. సో ఇక్కడ వాళ్ళు రాసిచ్చినటువంటి కంప్లైంట్ తెలుగులో ఏముందంటే, అంటే ఈ సక్కు అనే అమ్మాయి అంట వీళ్ళ పిన్ని దగ్గర ఫంక్షన్కి వెళ్తున్నాను పిన్ని, నాకు చైన్ కావాలి. నల్ల పూసల గొలుసు నీకెందుకమ్మా, నీకు పెళ్ళి కాలేదు కదా అసలు. నేనేం చేస్తాను మేడం అది. సో ఇక్కడ రాసింది ఏంటంటే, అసలు ఆ కంప్లైంట్ గురించి నాకైతే తెలియదు. ఇక్కడున్న పాలకేడు ఎస్ఐ అతను ఏం చేశాడంటే, ఒక్క నిమిషం, అయితే ఇక్కడ నల్ల పూసల గొలుసు తీసుకొని వెళ్ళిందంట. మరి ఈ అమ్మాయికి చూస్తేనేమో 25 సంవత్సరాలు, పెళ్లి కూడా కాలేదు. మరి నల్ల పూసల గొలుసు ఎందుకు వేసుకుందామని చెప్పేసి అని వీళ్ళ పిన్ని దగ్గర తీసుకుపోయిందో నాకైతే తెలియదు. ఆ తర్వాత వీళ్ళ పిన్ని వీళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఫంక్షన్ ఉందంట కదా అని చెప్పేసి అని వీళ్ళ అమ్మని అడిగితే, వాళ్ళ అమ్మ అసలు ఫంక్షన్ లేదు, గింక్షన్ లేదు, అది ఎక్కడ పోయిందో ఏంటో అని చెప్పేసి అంటే 2 నెలలు ఇంట్లో నుంచి పరారైపోయింది అని చెప్పేసి అని ఇక్కడ ఈ కంప్లైంట్లో వాళ్ళు రాసి ఇవ్వడం జరిగింది. మీ పిన్ని పేరేంటమ్మా? బాజు. సో బాజు ఇందులో కంప్లైంట్ రాసిచ్చిందనమాట. సో ఆ తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి పిన్ని నీ చైన్ నీకు ఇస్తాను అది ఇది అని చెప్పింది. కానీ ఇంతవరకు నా చైన్ ఇవ్వలేదు అని చెప్పేసాను. నాకు న్యాయం చేయగలరని నా యొక్క ప్రార్థన. అంటే ఇప్పుడు ఈ 60,000 విలువ ఉన్నటువంటి నల్లపూసల గొలుసు ఏదైతే ఉందో అసలు నిజంగా తీసుకున్నావా, ఇచ్చేసావా? మేడం తీసుకోలేదు. నాకేం అవసరం నల్ల పూసల గొలుసుతో? మరి వాళ్ళకు మాకు పడదు, అసలు పడదు. వాళ్ళకు మాకు పడదు అసలు. మరి అసలు ఈ కేసు అసలు ఎప్పుడు పెట్టారు నా మీద? కేసు ఎందుకు చేశారు అసలు? కేసు 2022 ఏ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అయితే ఉన్నారో నన్ను పిలిచి అడగాలి కదా మేడం. అడగలేదా? మరి ఏం అడగలేదా? నాకేం అడగలేదు, నాకేం చెప్పలేదు. అసలు నువ్వు నల్ల పూసల గొలుసు తీసుకోలేదు. నాకు అయినా నల్ల పూసల గొలుసు నేనేం చేస్తాను మేడం? అసలు నాకు అదే డౌట్ వచ్చింది. కానీ ఏం లేదు, ఏమైనా ఎవరిది పడితే వాళ్ళదు గోల్డ్ తీసుకెళ్లి అమ్మేస్తున్నాను అయింది మేడం. నన్ను ఇప్పుడు అమ్మాయి కదా, ఇప్పుడు ఆ అమ్మాయిది అమ్మినా తీసుకెళ్ళి ఆమెకు చెప్పకుండా తీసుకెళ్ళి. నా ఫ్రెండ్ మేడం. పిన్నే కదా, మరి పిన్ని ఎందుకు అవుతుంది? ఆమె మా పిన్ని కాదు. ఆమె ఇప్పుడు పిన్ని అని చెప్పినావు కదా, వరుసకు పిన్ అవుతుంది మేడం. అంటే మీ తండాలో పిన్ అవుతుంది. తండాలో పిన్ అవుతుంది. నేను తండాలో ఎవరింటికి వెళ్ళను, నేను ఎవరితో మాట్లాడను, ఎవరింటికి వెళ్ళను, మా ఇంటికాడే ఉంటాను నేను. లేకపోతే లేచి బయటికి వెళ్ళి వస్తానే తప్ప మా తండలో నేను ఎవరితో మాట్లాడను, నేను ఎవరి జోలికి పోను. అంటే నువ్వు బంగారు తీసుకోపోయినా కూడా నీ మీద సో బలవంతంగా కేసు పెట్టారు తప్ప ఏం లేదు. ఇక్కడ 60,000 దాకా నాకు రావాల్సి వస్తుంది. నల్లపూసల గొలుసు ఏదైతే ఉందో దాని వాల్యూ వచ్చేసి 60,000 అని చెప్పేసి అని రాసిండ్రు. ఈ కేసు లాస్ట్కి కోర్టులో నడుస్తుంది కదా మేడం. నేను కూడా అప్పుడు ఏమనుకున్నానంటే, ఇప్పుడు ఎటాగో వీళ్ళు దొంగ ఇప్పుడు దీన్ని దొంగతనం కేసు అంటారా, చీటింగ్ కేసు అంటారా మేడం? ఏం కేసు అంటారు దీన్ని? చీటింగే కదా. నేను అనుకున్నాను ఒకటే, ఎవరు నా మీద ఎన్ని అబండాలు వేసినా లాస్ట్కి ఒకటి కోర్టు అనే మాత్రం ఉంటుంది కదా, ఆ కోర్టులో చూసుకోవచ్చు. నేను ఎవరు నన్ను నమ్మినా నమ్మకున్నా కోర్టులో నేను ప్రూవ్ చేసుకోవచ్చు. ఈ కేసులో ఛార్జ్ షీట్ కనుక ఫైల్ అయితే నేను అదే ఛార్జ్ షీట్ కాపీని తీసుకెళ్లి హైకోర్టులో కేసు వేద్దామని నేను రెడీగా ఉన్నాను మేడం. ఈ మ్యాటర్లో బోడ్ల సీను అనే అతను కూడా ఉన్నాడు కదా, అతని మ్యాటర్లో కూడా నేను హైకోర్టుకి వెళ్ళాలని. కానీ ఈ కేసులల్లా ఛార్జ్ షీట్లు ఫైల్ చేయలేదు మేడం. ఇవి చేయలేదు, అసలు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. వీటిలో ఒక 2 కేసులకు మాత్రమే నా ఛార్జ్ షీట్ కాపీలు ఫైల్ అయినాయంట. అంటే సమ్ పోలీస్ స్టేషన్ లో కొట్లాడినవి వాటికి ఛార్జ్ షీట్లు ఫైల్ అయినాయంట. వీటికి ఏది ఛార్జ్ షీట్ ఫైల్ కాలేదంట. మా వాళ్ళ ప్రధానంగా మీ ఇంటి ఎదురుగా గద్దె మీద ఉండి చూసాము. ఆమె సక్కు అంటే తీసుకొచ్చిన గోల్డ్ తీసుకొచ్చేసి ఇంటికి వాళ్ళు చెప్తే సరిపోతుందా మేడం? వాళ్ళు ఇంట్లోకి వచ్చి చూసారంటనా నన్ను గోల్డ్ తీసుకోవడం, ఆమె మెడలో నుంచి నేను లాగడం వాళ్ళు చూసారంట. లాగడం అని ఇక్కడ ఏం రాయలేదు, కానీ పెళ్లికి వెళ్తున్నాను నాకు కావాలి అని చెప్పేసి అని తీసుకొని నేను పెళ్లికి వెళ్తే అసలు ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు, నేను ఎవరి పెళ్లికి వెళ్తున్నాను? నేనేమైనా పెళ్లి చేసుకున్నానా పెట్టుకొని పెళ్లిలోకి వెళ్ళి? కోర్టు దాకా రాలేదు ఈ కేసు. అసలు ఈ కేసు కోర్టు దాకా రాలేదు మేడం. కోర్టు దాకా వస్తే నేను ఎందుకు వదిలి పెడతాను మేడం? నేను కూడా పోరాడతా కదా. ఈ కేసు ఒకటి నీ మీద ఫైల్ అయిందని చెప్పేసి తెలుసా నీకు ఆ విషయం? తర్వాత పిన్ని చెప్పలేదా కనీసం? ఎవ్వరు చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళకి మీకు మాటలు లేవు. దేనికి మాటలు లేవు? గతంలో ఏదో గొడవలు అయినంట మేడం. ఏం గొడవలు అవి నాకు తెలియదు మేడం. నేను వాళ్ళతో ఎవరితో మాట్లాడను, నా పని ఏదో నేను చూసుకుంటాను. అసలు ఎంతమంది సక్కు మీరు? మేము 4 మేడం. 4? ఎవరెవరు? 3 అన్నయ్యలు, నేను. 3 అన్నయ్యలు. ముగ్గురికి పెళ్లి అయిపోయిందా? 3కి పెళ్లి అయిపోయింది మేడం. పెద్ద అతనికి ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు మేడం. 2 పిల్లలు. ఏం చేస్తున్నారు? బాబు 8th క్లాస్, పాప 7th క్లాస్. రెండో అన్నకి ఒక పాప మేడం.
ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ పాప. మూడో అన్న మూడో అన్నకు కూడా ఒక పాప మేడం. ఇప్పుడు ఏ అన్న మీ మీద కేసు పెట్టిండు ఈ ముగ్గురు అన్నలలో? ఫస్ట్ అన్న. ఫస్ట్ అన్ననే డబ్బులు తీసుకున్నాడు మీ స్నేహితురాల దగ్గర 1,40,40,000 తీసుకున్నాడు. ఆయననే నీ మీద కేసు పెట్టిండు. అవును. ఓకే.